ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం రేరా బాలకృష్ణుడు అస్సలు నోరు విప్పడం లేదు. కరెంటు కొనుగోలులో బోలెడు అక్రమాలకు పాల్పడిన కరెంట్ ప్రభాకరరావు ఆల్మోస్ట్ తప్పించుకున్నట్టే. ఇక సింగరేణి భాగోతాలన్నింటికీ బాధ్యుడైన సింగరేణి శ్రీధర్ కూడా బయటపడ్డారు. వేలాది మంది నిరుద్యోగులను ఇరువునా ముంచిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తప్పించుకున్నట్టే. ఇక హెటీరో పార్థసారథి వంటి వేల కోట్ల మేతగాళ్లు ఎందరో ఉన్నారు. మెల్లిమెల్లిగా కాళేశ్వరం, ధరణి వంటి అన్ని భాగోతాల అధికారులు, ఇంజనీర్లు తప్పించుకుంటారు. సోమేష్ అనుకో బీహార్ బ్యాచ్ని రక్షించడానికి ఎన్ని మార్గాలు లేవంటూ తెలంగాణ జనం చెప్పుకుంటున్నారు. ఈ నయా నయీంల వేట రేవంత్ వల్ల కావడం లేదు. వీళ్ళు నయీం కన్నా ఏం తక్కువ. తాను చేయాల్సిందేదో స్ట్రైట్గా చేశాడు నయీం, కానీ వీళ్ళు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ప్రభుత్వమే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారితే, వసూళ్ల దందాకు పాల్పడితే ఇంకా సామాన్యుల పరిస్థితి దేవుడెరుగు. అలా సాగింది గతంలో దొరపాలన. ఆ పాలనలో ఐఏఎస్ అధికారులు కొంతమంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చిన్న ఉద్యోగి ఏమన్నా చేస్తే ఆయన పైన దాడులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, జైలుకు వెళ్ళటం ఉంటుంది. అయితే ఐఏఎస్ అధికారులకు అస్సలు భయం అంటూ లేదు. వాళ్ళ మీద అధికారం చేయడానికి, పెత్తనం చెలాయించడానికి సిబిఐ ఉన్నప్పటికీ సిబిఐ దగ్గర అంత స్టాఫ్ లేకపోవడంతో వీళ్ళపై నిఘా పెట్టి వీళ్ళని అణిచేసే ఇది తక్కువగా ఉండడంతో అసలు చాలా భయం లేకుండా కొంతమంది ఐఏఎస్ అధికారులు తమ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఐఏఎస్ వాళ్ళపై నిఘా పెట్టడానికి డిఓపిటి ఉన్నప్పటికీ అది ఒక పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. మోస్ట్ హోప్లెస్ విభాగంగా దాన్ని చెప్పుకుంటారు జనరల్గా. అంటే అదే ధీమాతో, ధైర్యంతో వీళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టు చలామణి అవుతున్నారు. వీళ్ళ అరాచకాలకు, వీళ్ళ అవినీతికి అధికారం కూడా తోడైతే ఎలా ఉంటుంది అనడానికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. మనం కనుక చూసుకున్నట్లయితే రేరా సెక్రటరీగా ఉండి ఇతను మామూలుగా ఎన్ని చేయలేదు, కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. ఎవరు? బాలకృష్ణ. రేరా సెక్రటరీగా ఉన్నాడు, హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నాడు. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ, అంటే అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి రకరకాలుగా, అంటే ఇల్లీగల్ పర్మిషన్తో చాలా ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుకోవడం, అమ్ముకోవడం, అసలు వేల కోట్ల రూపాయలు అక్రమంగా భూములు సమకూర్చుకోవడం చేశాడు. అసలు ఇప్పుడు ఏసీబీ ముందు ఏం నోరు విప్పడం లేదంట. ఆయన కనుక నోరు విప్పితే పెద్ద పెద్ద తిమింగ్లాలే ప్రభుత్వం చేతికి చిక్కుతాయి. ఇక సోమేష్ సార్ ఉన్నాడు. సోమేష్ సార్ అయితే ఈ ఫార్మాసిటీకి సంబంధించి ఆయన చాలా అసలు భయంకరమైన అక్రమాలకు పాల్పడ్డారని. ఎలా అంటే అక్కడ వీళ్ళకు గవర్నమెంట్లో ఉన్నారు, కీలక పోస్టులో ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇతను ఏం చేశాడంటే దాదాపుగా తనకు సంబంధించిన బంధువుల్ని 300 ఎకరాలు చొప్పున, అంటే ఇక్కడ ఫార్మాసిటీ రాబోతుంది అనే ప్లేస్లో 300 ఎకరాలు కొనిపించి, అంటే కేవలం ₹1,00,000కు, 50,000కు, మ్యాక్సిమంగా 2 లక్షల రూపాయల వరకు పెట్టించి తర్వాత అందులో కొంత భూమిని గవర్నమెంట్కే 14 లక్షల రూపాయలు చొప్పున ఇమీడియట్గా అమ్మి సొమ్ము చేసుకున్న ఘనుడు కూడా ఈయన. ఇంకా తవ్వే కొద్దీ చాలా అక్రమాలు వస్తున్నాయి. ఎలా ఉంటుందంటే వీళ్ళు ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులతో కలిసి వీళ్ళు అధికారం చలాయిస్తున్నప్పటికీ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ సలహాదారుల పోస్టులోకి వచ్చి ఆధిపత్యం చలాయించి తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్నారని చెప్పడానికి కూడా సోమేష్ సార్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక కరెంట్ ప్రభాకర్ ఉన్నారు. ఈయన అయితే మహానుభావుడు, దొరకు బాగా చుట్టం, చాలా దగ్గర వ్యక్తి. అప్పుడు ఈ కొత్తగూడెం కానీ, భద్రాద్రి కానీ, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అంతేకాదు 30% కమిషన్ మీద చేశాడు. ఇతని హయాంలో దాదాపుగా ట్రాన్స్కో అప్పుల పాలైంది. దాదాపుగా 81,516 కోట్లు అప్పు చేయాల్సిన దుస్థితి వచ్చింది. తెలంగాణకు పట్టిన దౌర్భాగ్యానికి వీళ్ళంతా, అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ కావాల్సిన సమయంలో వీళ్ళంతా దోచుకున్నారు.
తమ కుటుంబాలకు అంటే వీళ్ళకి దోచిపెట్టారు తమ ఫ్యామిలీలకి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ హోదా అక్కడ 1000 స్తంభాల గుడికి వచ్చింది. వరంగల్‌లోని 1000 స్తంభాల గుడికి. దానికి కనీసం ఒక 5,00,00,000, 10,00,00,000 ఖర్చు పెట్టమన్నా మన అప్పటి సీఎం సార్ అయితే 5,00,00,000 కానీ, 10,00,00,000 ఒక్క రూపాయి కూడా విధించలేదు. దానికి గనుక డెవలప్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు రావటం, అంటే వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ హోదా వచ్చింది దానికి. దానికి అస్సలు పట్టించుకోలే. అయితే వందల కోట్లు యాదాద్రి టెంపుల్‌కి పెట్టి ఆయన డెవలప్ చేశారు. దాని వెనుక పెద్ద మతలబు ఉంది. తన కులం వాళ్ళు, తన ఊరు వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చాలా భూముల్ని అంటే 50,000 నుంచి 2,00,000 వరకు, 3,00,000 వరకు కొన్నారు కాబట్టి ఆ భూముల విలువ పెంచుకోవడానికే యాదాద్రి టెంపుల్‌ను డెవలప్ చేశారని చెప్తూ ఉంటారు. అక్కడ వాస్తవం కూడా అదే అనిపిస్తుంది. దేనికంటే ఆయనకి నిజంగా గుళ్ళ మీద ఏమన్నా అభిమానం ఉంటే అక్కడ 1000 స్తంభాల గుడికి కనీసం ఒక 5 కోట్లు కూడా కేటాయించలేదు. 1 కోటి, 1 రూపాయి కూడా విధించలేదంటే ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక సింగరేణి శ్రీధర్ గురించి మనం చెప్పుకుంటే ఆయన కేంద్ర సర్వీసులో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు అస్సలు అనుమతించాల అక్కడ కొనసాగడానికి సింగరేణిలో. అయినా ఆయన దాదాపుగా 9 ఏళ్ల పాటు అక్కడే సింగరేణిలో తన ఆధిపత్యాన్ని చలాయించాడు. అలాగే డిఎంఎఫ్టి నిధుల్ని దారి మళ్లించాడు. భారీ ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాల్ని అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ వారసులకు ఇచ్చే ఉద్యోగాల్లో కూడా దాదాపుగా ఒక్కొక్క ఎంప్లాయీ నుంచి అంటే వాళ్ళకు తిరిగి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వడానికి 8 లక్షల వరకు డిమాండ్ చేసినట్టు, ఇంకా కొంచెం పెద్ద పోస్టులకైతే రేట్లు పెట్టి అమ్ముకున్నట్టు కూడా ఈయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. అలాగే బొగ్గు బ్లాక్ల వేలంలో కూడా చాలా కోట్లాది రూపాయల కుంభకోణానికి ఈయన పాల్పడ్డాడు. అందుకే కేంద్ర సర్వీసులో కేంద్ర ప్రభుత్వం పిలుస్తున్నప్పటికీ ఢిల్లీ వెళ్లకుండా ఆయన ఇక్కడే సింగరేణిలో ఉండి అంటే కేసీఆర్ నీడలో తన ఇష్టం వచ్చినట్టు తెలంగాణ యొక్క ప్రజాధనాన్ని లూటీ చేస్తూ కొనసాగాడు. అయితే వీళ్లపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఇక మనం చూసుకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్న జనార్దన్ రెడ్డి ఎంత అంటే దాదాపుగా 40 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకున్నాడు. అసలు ఎగ్జామ్స్ పేపర్ లీక్ చేయడం ఎంత డబ్బు వృధా అంటే చాలామంది పేదలు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ క్లాస్ వాళ్ళు అంటే ఇంటి దగ్గర నుంచి కూలీ నాలి చేసి పంపించే డబ్బుతో ఇక్కడ కోచింగ్లు తీసుకుంటూ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి అసలు మొత్తం దాని మీద దృష్టి పెడితే వాళ్ళ భవిష్యత్ పైన విషయాన్ని చిమ్మాడు. అయితే వీళ్ళంతా కూడా అసలు ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళంతా ఇప్పుడైతే ప్రస్తుతం పవర్లో లేకపోయినప్పటికీ వాళ్ళపై ఎందుకు చర్యలు లేవు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక మనం కాళేశ్వరం గురించి చెప్పుకున్నట్లయితే కాళేశ్వరం గురించి ఎన్ని నివేదికలు వస్తున్నాయి. ఇది మానవతా తప్పిదం కారణంగానే అంత భారీ లోపం జరిగింది, అంత ఘోరమైన కుంభకోణం జరిగింది అని చెప్తున్నప్పటికీ దానిపైన కూడా ఇంకా ఎలాంటి చర్యలు ఎవరన్నా అరెస్ట్ అయినట్టు మనకు వార్తలు రావడం లేదు. అలాగే ధరణిలో చూసినట్లయితే ధరణి పేరుతో ఎంతమంది చాలా కోల్పోయారు రైతులు కూడా. అంటే టార్గెట్ చేసుకుని విలువైన భూముల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళని అసలు సుకూన్గా ఉన్నదాన్ని ఒక పంచాయతీ క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని సెటిల్మెంట్ చేయడానికి మధ్యవర్తులు ప్రవేశించేలా మళ్ళీ వీళ్ళ అధికారుల పెత్తనం, నేతల పెత్తనం కొనసాగేలా ధరణిని రూపొందించిన ఆ మహానుభావుడు సోమేష్ కుమార్ కూడా ఇప్పటి వరకు హాయిగానే ఉన్నాడు. అయితే తెలంగాణ జనం ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈ నయీంలను అంటే నయీం కంటే దారుణంగా ఐఏఎస్ అధికారులు వ్యవహరించి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టడమే కాదు తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఒక మచ్చలా మారారు. వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకుని అంటే తన అధికారుల ద్వారా కార్పొరేట్ శక్తుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని అంటే ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. హెటీరో పార్థసారథి ఉన్నారు. ఆయన ఘనకార్యం ఏంటంటే కరోనా సమయంలో ఆ ఇంజెక్షన్ని రెమిడిసివర్ ఇంజెక్షన్ని ₹1,00,000 చొప్పున బ్లాక్ దందాలో అమ్మిన రికార్డు ఆయనకుంది. చాలా ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. అటువంటి వ్యక్తితో కేసీఆర్ స్నేహం చేసుకుని ఆయన కూడా రాజ్యసభకు పంపడం అంటే కార్పొరేట్ కంపెనీల్ని, ఐఏఎస్ అధికారులని తన గుప్పెట్లో పెట్టుకుని ఆయన ఒక రాచరిక వ్యవస్థలా ఎలా పాలన చేశారని చెప్పుకోవడానికి ఈ పేర్లను మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల తర్వాత 5 కోట్ల అప్పులతో
అలా విడిచిపెట్టడాన్ని తెలంగాణ ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే నయీం లాంటి వ్యక్తిని శిక్షించారు, ఎన్కౌంటర్లో కొట్టేశారు, కానీ వీళ్ళపై ఎందుకు సిబిఐ దర్యాప్తులు వేయటం లేదు, వీళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలాగే మిగిలిపోతుందా, లేకపోతే రేవంత్ సర్కార్ వీళ్ళపై ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది మన సీఎం సార్కి.